ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు, అంటే ఈ యొక్క 10 రోజుల పాటుగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాయి అంటే, స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగులకి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, విదేశీ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, మీకు ఈ వారంలో అదృష్ట వారాలు ఏం పనికి వస్తాయి, అదేవిధంగా సంఖ్యలు, తేదీలు, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషరాశి విద్యార్థులకు ఏంటంటే ఈ మాసంలో మంచి పురోగతి ఉంటుందండి, పాజిటివ్గా ఉంటుంది. పంచమాధిపతి రవి చతుర్థంలో ఉన్నారు, బుధుడితో కలిసి ఉంటారు, గురు శుక్రుల యొక్క స్థితి ఉంది. వీరన్నిటి పరిస్థితులు కనుక బేరీజ్ వేసుకుంటే, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారైతేనండి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా, మీ యొక్క ఎడ్యుకేషన్లో పురోగతి, డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫోకస్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. పోరాట పటిమ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి కూడా కుజుడు ధైర్యం కూడా, కాబట్టి ముందుకు దూసుకెళ్తారు. అదే టెంపోని మెయింటైన్ చేయండి, సరిపోతుంది. మరి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, ఉద్యోగస్తులకి, మేషరాశి వారికి పని భారం అంటే రెస్పాన్సిబిలిటీ కాస్త పెరుగుతుందండి. కానీ మీ యొక్క ప్రయత్నాలకి, మీ యొక్క ఎఫర్ట్స్కి, మీ యొక్క ఎనర్జీ పెట్టినందుకు గాను మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి. కాబట్టి ఎక్కడ వృధా కావు. మీ ప్రయత్నాలు సడలించవద్దు. దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి, భారంగా మాత్రం ఫీల్ కాకూడదు. నిరుద్యోగులకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వస్తాయి, కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అల్టిమేట్గా అందుకుంటారు. 10వ స్థానాన్ని కూడా గ్రహాలు చూస్తూ ఉన్నాయి. రవి, బుధుడు చూస్తారు. 6 అంటే డైలీ సర్వీస్, 6వ అధిపతి బుధుడు చూస్తూ ఉన్నాడు, 16 వరకు కూడా రవి చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఆశను వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటే సఫలీకృతం అవుతారని చెప్పవచ్చు. మరి గృహిణులకు చూస్తే కుటుంబంలో ఆనందంగా గడుపుతారండి. ఎందుకంటే గురు శుక్ర కలయిక తృతీయంలో ఉంది, అదేవిధంగా చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్ చూస్తే ఇంట్లో ఆహ్లాదమైన వాతావరణంలో గడపగలుగుతారు అని చెప్పవచ్చు. వ్యాపారంలో ఏంటంటే 7వ అధిపతి శుక్రుడు మీకు 3వ స్థానంలో గురుడితో కలిసి ఉన్నారు. కాబట్టి కొత్త వ్యాపారం డీల్స్ వస్తాయండి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా కనపడుతూ ఉంది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అని చెప్పవచ్చు. మరి విదేశీ అవకాశాలు, ఫారిన్ ఏ విధంగా ఉందని, ట్రిప్స్ కానీ ఫారిన్కి వెళ్ళడానికి కానీ కొంత ఆలస్యం అవుతుందండి. అయినా కూడా ఆశలు ఉంచి మీరు దాని ఎందుకు ఎఫర్ట్స్ పెడుతూ ప్రయత్నం చేయండి. 12లో శని వక్రీకరించి ఉన్నారు, కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. ఆదాయ పరంగా చూస్తే ఆదాయం వృద్ధి అవుతుంది, కొంత మేరకు ఖర్చులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మేషరాశి వారికి అదృష్ట వారం ఏంటయ్యానంటే మంగళవారం మరియు శుక్రవారం, ట్యూస్డే అండ్ ఫ్రైడే మీరు ఫేవరబుల్గా తీసుకోవచ్చండి. మీకు మేషరాశి వారికి ఈ ఆగస్టు 10 నుండి 20 వరకు కూడా